నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టినరు. చాలా అంశాలను ప్రస్తావించుకున్నారు. చాలా అంశాలను ప్రభుత్వానికి సంధించింది. ప్రధానంగా ఏజ్ రిలాక్సేషన్ గురించి జీవో నెంబర్ 30ని ఎందుకు రిన్యువల్ చేయాలి అనేది మొదటి ప్రశ్న, భయంకరమైన ప్రశ్న నిజంగానే. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. మన దగ్గర నిరుద్యోగి ఉపేందర్ గారు ఉన్నారు, అఖిల్ నాయక్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించి ప్రధానంగా మీరు మొదటి పాయింట్ తీసుకున్నారు. దాన్ని ఎందుకు రిన్యువల్ చేయలేకపోయింది ప్రభుత్వం? ఒకటన్న ఏజ్ రిలాక్సేషన్ అంటే యూపీఎస్సీ ప్రతి సంవత్సరానికి ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ యావరేజ్గా 1000 పోస్టులతోనే వస్తుంది. దానికి ఒక అథెంటిక్గా పోతుంది. 17 సంవత్సరాల నుంచి ఈ డైటు బీఈడి లెక్చరర్స్ వాళ్ళ నోటిఫికేషన్లు అయ్యాక 17 సంవత్సరాలు అవుతుంది. ఆ 17 సంవత్సరాలలో వరకు ఒక ప్యాషన్ ఉంటుంది. ఒక ప్రొఫెసర్ కావాలి, ఒకరు జేఎల్ కొట్టాలి, డిఎల్ కొట్టాలి, టీచర్ జాబ్ కొట్టాలి, కానిస్టేబుల్, డిఎస్పీ కొట్టాలి అని ఉంటుంది. 17 ఏళ్ళ నుంచి కొట్టకపోతే 17 ఏళ్ళ నుంచి స్టడీ సైడ్ తెచ్చుకొని 17 ఏళ్ళ నుంచి చదువుకుంటుంటాడు ఆయన కోసం. అంటే వాళ్ళు 17 సంవత్సరాల నుంచి వేయలేదు కాబట్టి అదేవిధంగా బీఈడితో పాటు మనం ఈ ప్రొఫెసర్ పోస్టులు కూడా వేయక 15 సంవత్సరాలు అవుతుంది. మోడల్ స్కూల్లో దగ్గర తెలంగాణ వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చింది. ఇవన్నీ కూడా డేటా ఉన్నది. ఇలా లెక్క ఊదుడు కాదు. కూలికి కూడా 116 కొడితే కింద రాసిస్తే మీటింగ్లో ఊదుడు కాదు. నేను ఫస్ట్ నుంచి 2.5 సంవత్సరాలు నేను చూస్తున్నా. ఏది ఉన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఏది ఉన్నా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థల నుంచి ప్రతిదీ కూడా నీట్గా డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదివి ప్రతిదీ కూడా స్టాటిస్టిక్స్ అండ్ మినిస్ట్రీ ప్రోగ్రామింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ నుంచి మొత్తం డౌన్లోడ్ చేసుకొని అప్పుడు తీసుకొచ్చి మంచిగా నీట్గా చదివి హైలైటర్ పెట్టి మంచి చెడు అనాలిసిస్ చేసి మాట్లాడతాను. వీళ్ళ మాదిరిని ఏదో మైక్ ఉంది ఫేమస్, వీళ్ళ ముందర ఫేమస్ ఎందుకైతామన్నా? నేను బీబీసీ ఛానల్లో మాట్లాడినా. ముఖ్యమంత్రి గారు జీవితం వల్ల ఒక్కసారి అన్న నువ్వు ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడినావా? అంత కథ ఉందా అని ప్రశ్నిస్తున్నా. 20 వరకు చదువుకున్నాం. ఎందుకంటే చదువు రానోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో 30 లక్షల మంది రాసే అప్లికేషన్లల్లో 2 లక్షలు క్వాలిఫై అయితే ఆ 2 లక్షలల్లో నేనున్నా. అన్నీ చూపించాలంటే డౌట్లు ఉంటే సందేహాలు ఉంటే చూపిస్తాం. అందుకే దయచేసి చిన్న చూపు చూడకండి, తక్కువగా మాట్లాడకండి అనేది రిక్వెస్ట్ చేస్తాను. ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రభుత్వం బహిరంగ సభల మీద చెప్తా ఉంది ఉపన్యాసాల్లో. 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని చరిత్ర మన రాష్ట్రానికి ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు? ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మళ్ళీ చూపిస్తున్నాయి. ఏ మోసం అవుతుందని చెప్తున్నావు. ఇక్కడ డేటా ఉంది. డేటు, మంతు, ఇయరు, ఏ డిపార్ట్మెంటు, ఎన్ని నోటిఫికేషన్లు అని చెప్పి నేను తీసిన గతంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 2 సంవత్సరాల కిందనే నేను చూసాను. ఇంత అథెంటిక్గా ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ 70,000కు చిరునామా ఏంది? ఇగో ఇక్కడ ఉన్నాయి ప్రతిదీ కూడా. ఇక్కడ ఓవరాల్గా ఉన్నది అన్న. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఏ జాబ్ అనేది ఇక్కడ ఉంది. డిఓ, హెల్త్, ఇవన్నీ మనం ఇప్పుడు టిక్ మార్క్ పెట్టిన కాడ దాకా బీఆర్ఎస్. అంటే 1 నుంచి 22 వరకు, 23 నుంచి 28 వరకు ఇది ఇల్లు పెట్టిరు అన్నట్టు. దాంతోపాటు ఇవన్నీ ఊరికే ఇదేదో పైన జిరాక్స్ షాప్ కాదు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థలకు వెళ్ళి తెచ్చిన. మీరు కూలీలు ఇచ్చి కింద 1116 కొట్టి నేను రేపు మీటింగ్ ఉంది జర మెయిన్ పాయింట్లు రాసి ఇచ్చి పేడ్ ఆర్టిస్టులు కాదు. ఇంకొకటి ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ పై చాట్లు, దీని తర్వాత బార్ చాట్లు, ఇవన్నీ ఉన్నాయి. బార్ చాట్లు అంటే ఏంది, పై చాట్లు అంటే ఏంది, ఏ సంవత్సరం వల్ల ఎంత శాతము, ఇంత అథెంటిక్గా మాట్లాడే క్యాబినెట్లో ఒక మినిస్టర్ కానీ ఎవరైనా ఉంటే నా దగ్గరికి డిబేట్కు రండి, మాట్లాడదామని, చర్చ పెడదామని చెప్తున్నా. ఎవరైనా రండి, అవసరమైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాట్లాడదాం. నేను మాట్లాడేద్దాము నాకుంది. మీకున్నదా? మీరు 70,000 నింపినంటారు కదా, అరికథలు చెప్పుడు కాదు. నా లెక్క దమ్ము ఉంటే అథెంటిక్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్తున్నా. డిమాండ్ చేస్తారా? చేసిర్రు ఎప్పుడన్నా? ఎందుకు చేయలే? ఏం లేదు. అందుకే ఒక సామెత ఉంటుంది, వినేటోడు ఇకారం తప్పినోడు అయితే పంది పురాణాలు చెప్పిందంట. ఇక నువ్వు వినుడు మొదలు పెడితే పంది కూడా హరికథ చెప్తుంది. ఇక అది పొద్దుగూకులు చెప్తుంటుంది అన్నట్టు. 70,000 ఉద్యోగాలు ఈయన ఎవరు అసలు ఇస్తందుకు? ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా వీళ్ళకి జీతాలు ఇస్తారు. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ తాత సొమ్ము, వాళ్ళ తాత జాగిరికి వెళ్ళి అది తెచ్చి బతుకూరు బిడ్డ అని ఇస్తలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఊరికే 70 అనొద్దు. ఎందుకంటే ఆ 70 నీది కాదు, నీకు సంబంధం కూడా లేదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్ లేదు.
ప్రధాన డిమాండ్లు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీ యూపీఎస్సీ తరహాలో నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 4,000 భృతి ఇస్తాము అని చెప్పినది ఏదైతే వీళ్ళు చెప్పిన వాగ్దానాలే దయచేసి ఇంప్లిమెంట్ చేయాలి. సమయం అనేది అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి గారే అన్నారుగా, కండలు తిరిగి 6 ప్యాక్లు వచ్చినా, నువ్వు జాన్సీనా లెక్కున్నా, క్రిస్టియానో రొనాల్డో లెక్కున్నా, పెళ్లి చేయంగానే ఈరోజు బరాత్ అయిపోయాక సాయంత్రం అయిపోతే తెల్లారి పిల్లలు పుట్టారు, కొంత సమయం కావాలన్నారు. అదేం సామెత అండి, భావదరిద్రమైన సామెత. అది సారే చెప్పిండు, నాకు ఇటువంటిది తెలియదు, నాకు అంత పెద్ద చదువు రాదు. రేవంత్ రెడ్డి సారే అన్నాడు మొన్న ఓ మీటింగ్లో అంటుండు. ఆయన ఏమన్నాడు అంటే, ఎమ్మటే తాళి కట్టంగానే ఎంత కండలు తిరిగినా పిల్లలు పుడతారా అండి అని సార్ అన్నాడు. అరే నేను సార్ చెప్పింది, నాకు అంత విద్య రాదు, ఎందుకంటే నేను సార్లక చదువుకోలే, ఫారెన్లో అంత పెద్ద విశ్వవిద్యాలయాలలో నాకు అంత తెలియదు. సారే అన్నాడు, కండలు తిరిగినా కానీ సాయంత్రం పెళ్లి చేస్తే తెల్లారి పిల్లలు పుట్టారు, కొంత సమయం కావాలన్నారు. సారు మరి 2.5 సంవత్సరాలు అవుతుంది, దగ్గర దగ్గర ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ద 3rd year ఆల్సో, దెన్ వాట్ వుడ్ యూ ఆన్సర్ అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఓకే, అఖిల్ నాయక్ గారు కూడా ఉన్నారు. ప్రెస్ మీట్ చాలామంది నిరుద్యోగులు వచ్చిర్రు, చూసినాం ప్రెస్ మీట్లో కూడా. సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో తచ్చాడుతూ ఉన్నారు చాలామంది. ఏం డిమాండ్లు పెట్టారు ప్రభుత్వానికి? డిమాండ్లా లేకపోతే వాళ్ళు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చమంటున్నారా? అందరికీ నమస్కారం అన్న. ఈరోజు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ పెట్టడం జరిగింది నిరుద్యోగుల ఆధ్వర్యంలో. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి నిరుద్యోగులు ప్రభుత్వం వచ్చి 2.5 నుంచి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో, ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగులంతా చాలా ధర్నాలు, మహాధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్ అని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి చిలుసు అలసిపోయారు. ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎందుకు ఈ మొండి వైఖరి అని కూడా మేము గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం అప్పుడు మమ్మల్ని వాడుకొని ఈరోజు రోడ్డున పడేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమంగా నార్మల్గా 30 లక్షల నుంచి 40 లక్షల ఫ్యామిలీస్ ఉంటాయి. వాటిలో చదువుకునే విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు మహా ఘోరంగా ఉన్నారు. 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏ అమాస పౌర్ణమి నాడు ఒక్కొక్క ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళందరికీ జాబ్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు మారుతుంది? పనికిరాని జియోలు తీసుకొచ్చి డిగ్రీ లెక్చరర్ కావాలనంటే జియో నెంబర్ 4 అడ్డు రావడం, డిఎస్సి టీచర్ పోస్ట్ కావాలనంటే జియో నెంబర్ 108 అడ్డు వస్తుందని, గ్రూప్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే జియో నెంబర్ 29 అడ్డు వస్తుందని, పోలీస్ జాబ్ ఇవ్వండి అని అంటే 46 జియోలు, ఇలా గురుకులంలో జాబ్లు ఇవ్వండి అని అంటే 108 జియో నెంబర్ అడ్డు వస్తుందని, ఇలా చాలా పనికిరాని జియో నెంబర్లు తీసుకొచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో చెలగాట మాడడం ఏమాత్రం కరెక్ట్ అని కూడా నేను గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒకటి స్పష్టంగా మా మైండ్లో ఒకటే ఉందండి, మేము ఇక్కడ ఉన్నటువంటి షోకాస్ లీడర్ని, లోకల్ లీడర్స్ని పట్టించుకోలేదండి. వాళ్ళని మేము ఒకటే, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పినటువంటి మాటలనే విని చాలా ప్రచారం చేసి ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి నిరుద్యోగులు ఈరోజు వాళ్ళని పట్టించుకోకపోవడం ఎంత దుర్మార్గం, ఎంత అని నేను అడుగుతున్నాను. చాలా దుర్మార్గం ఉన్నది ఇది. ఒక్కొక్కడికి ఏజ్ రిలాక్సేషన్స్ దాటిపోయింది, 35 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఏంటన్నా ఒకటే అంటున్నాం అన్న, ప్రభుత్వాన్ని స్పష్టంగా ఒకటే అడుగుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీలన్నింటినీ త్వరగా నెరవేరిస్తే భవిష్యత్తులో చాలా బాగుంటుంది, మీ ప్రభుత్వం మళ్ళీ తెచ్చే అవకాశం ఉంది. లేకపోతే ప్రభుత్వాన్ని నీలమట్టం చేస్తారు, అసలు ప్రభుత్వం రాకుండా చేస్తారు. 30 సంవత్సరాల దాకా కష్టాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నామని, ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చండి. రేపు June 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు మీరు వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఇంత జాబ్లు ఇచ్చినామని. నెక్స్ట్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ పకడ్బందీకి ఇవ్వండి. వాటిని ప్రభుత్వం మంచిగా స్పందించి వెంటనే ఇది వాళ్ళ నోటీస్ తీసుకెళ్ళి ఇస్తే చాలా బాగుంటుంది, విద్యార్థులను ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదే కోరుకుంటా ఉన్నాం మేము. థ్యాంక్ యూ. నిరుద్యోగుల డిమాండ్లు ఇవి. ఏజ్ రిలాక్సేషన్, మిగిలిపోయినటువంటి వాళ్ళు ఏదైతే 70,000 చెప్తున్నారో, సరే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు అన్నారు కదా, 1,30,000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తే మంచిది అని నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు. చాలా డిమాండ్లు ఉన్నాయి, ప్రధానంగా అయితే ఈ 2 డిమాండ్లు. ప్రభుత్వం మరి ఏం స్పందిస్తుందో చూడాలి. ఓవైపు ఏమో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు, మరి ఎందుకు వెనక్కిపోయినరే వాళ్ళు. ప్రభుత్వం తప్పుల తడక నిరుద్యోగులకు ఒక శాపంగా మారిపోయింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.